మనకందరికీ తెలిసిన విధంగా ఈ ఇద్దరు పునీతులు మన కథోలిక శ్రీ సభకు చాలా ముఖ్యమైనటువంటి వారు. వారి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వారి వారి యొక్క శక్తిని బట్టి, వారి వారి యొక్క దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలను బట్టి, వారిలో ఉన్నటువంటి బలహీనతనైనటువంటి అధిరోహించి గొప్ప పునీతులుగా, వేద సాక్షులుగా ఏ విధంగా క్రీస్తు ప్రభు కోసం మరణించారో, క్రీస్తు ప్రభు కోసం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసుకున్నారో, అటువంటి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మన కథోలిక జీవితాన్ని మనము కూడా ధన్యం చేసుకోవడానికి మన తల్లి అయిన శ్రీ సభ మనందరినీ ఈరోజు ఆహ్వానిస్తూ, వారి యొక్క జీవిత చరిత్ర నుండి, వారి యొక్క జీవిత విధానాల నుండి మనము కూడా కొన్ని విషయాలు నేర్చుకుని మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బలపరుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన తల్లి అయిన శ్రీ సభ మనందరినీ పునీతుల యొక్క పండుగలు చేసుకుంటూ మనల్ని ఆహ్వానిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, గొప్ప తత్వవేత్త అయినటువంటి సోక్రటీస్, ఆయనను వెంబడించటానికి, ఆయన శిష్యులు అవ్వటానికి కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చారు. కొంతమంది యువకులు ఆయన దగ్గరికి వచ్చి సోక్రటీస్ గారితో, మేము మీ శిష్యులుగా తయారవటానికి, మిమ్మల్ని వెంబడించడానికి, మీ యొక్క సేవలో పాలు పంచుకోవడానికి మేము శిష్యులుగా తయారవడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించి ఆయనతో ఒక విషయాన్ని చెప్పారు. ఏమని చెప్పారంటే, మీరు వెళ్ళి పక్క దగ్గరలో ఉన్నటువంటి చెరువులో మీ ముఖాలను మీరు చెరువులోకి వెళ్ళి మీరు చూడండి, చూసి మీరేమి చూస్తున్నారో మళ్ళీ తిరిగి వచ్చి నాకు విషయాన్ని తెలియపరచండి అని ఆ యువకులను పంపించారు. అక్కడే ఉన్నటువంటి ఒక శిష్యుడు సోక్రటీస్ గారిని అడుగుతూ ఉన్నారు, శిష్య, గురువా, మీరు యువకులు మిమ్మల్ని అనుసరించడానికి వచ్చినప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ ఎందుకని మీరు వారిని చెరువు దగ్గరికి పంపించారు అని అడిగినప్పుడు, కొంత సమయం పాటించు, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత నీకు సమాధానాన్ని చెప్తాను అని చెప్పారు. వారు వెళ్ళి తిరిగి వచ్చారు. అప్పుడు సోక్రటీస్ గారు వారిని ప్రశ్నించారు, మీరు చెరువులో ఏం చూశారు? బావిలో ఏం చూశారు? మనం తలపెట్టి చూస్తే ఏం కనబడుతుంది? మన ప్రతిబింబం. అదే విషయాన్ని సోక్రటీస్ గారు చెప్పారు. మేము మా ప్రతిబింబాన్ని, మా ముఖాలను మేము చూసాము అని 99% అందరూ ఈ విషయాలు చెప్పారు. కానీ ఒకే ఒక వ్యక్తి, యువకుడు ఏం చెప్పాడంటే, గురువా, నేను ఈ నీటిలో ఉన్నటువంటి చేపలను చూశాను, ఈ నీటిలో ఉన్నటువంటి జీవరాశులను చూశాను, నీటిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవులను, అనేకమైనటువంటి విషయాలను నేను చూశాను అని చెప్పినప్పుడు ఆ సోక్రటీస్ గారు ఆ ఒకే ఒక వ్యక్తిని శిష్యుడిగా ఎన్నుకొని 99 మందిని మీరు శిష్యులుగా పనికిరారు అని పంపించాడు. మళ్ళీ ఆ శిష్యుడు సోక్రటీస్ గారిని అడిగారు, గురువా, ఎందుకని ఒకే ఒకరిని నువ్వు ఎన్నుకున్నావు? మిగిలిన వారు ఎందుకని మీ శిష్యులుగా ఉండటానికి మీరు అంగీకరించటం లేదు అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానము, ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరైతే శిష్యుడుగా తయారవ్వాలనుకుంటారో, ఎవరైతే సేవాభావం కలిగి ఉంటారో, ఎవరైతే సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో నన్ను అనుసరిస్తారో, అటువంటి వారు స్వార్థపూరితమైనటువంటి మనసులతో ఉండకూడదు.
ఇతరులకు సేవ చేసేటువంటి మనస్తత్వం కావాలి, త్యాగపూరితమైనటువంటి మనసులు కావాలి, త్యాగపూరితమైనటువంటి మనసులు కావాలి అని చెప్పి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన తల్లి అయిన శ్రీ సభ పునీత పౌలు పేతురుల యొక్క పండుగను కొనియాడుతుంది. వారి యొక్క జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే, ప్రియమైనటువంటి సహోదరులారా, పునీత పౌలుడు పేతురు గారి యొక్క జీవితాల నుండి మనము అనేక విషయాలను మనం నేర్చుకోవచ్చు. అనేక విషయాలు పేతురు పౌలుల యొక్క వారి జీవిత వ్యక్తిగతమైనటువంటి వ్యత్యాసాల గురించి తెలుసుకోవచ్చు. వారి యొక్క పోలికలను గురించి మనం తెలుసుకోవచ్చు. వారి జీవితాల నుండి మనం ఏ పాఠాలను నేర్చుకోవాలో ఈరోజు మనం ప్రత్యేకంగా వీరి యొక్క జీవితాలను గురించి, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను బలపరుచుకోవటానికి ప్రయత్నిద్దాం. ప్రియమైనటువంటి సహోదరుల, మొట్టమొదటిగా పేతురు పౌలు గారి యొక్క వారిలో ఉన్నటువంటి వివిధమైనటువంటి వ్యత్యాసాలు, డిఫరెన్సెస్, ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ఉన్నటువంటి తారతమ్యాలు మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా పేతురు గారు క్రీస్తు చేత, క్రీస్తు జీవిస్తున్నప్పుడే ఆయనను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. క్రీస్తు ప్రభు చేత, క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ జీవితంలో ఉన్నప్పుడు, 3 సంవత్సరాలు బహిరంగ జీవితం జీవిస్తున్నప్పుడు క్రీస్తు చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి 12 మంది శిష్యుల్లో ప్రప్రథముడైనటువంటి పునీత పౌలు గారు. అయితే పౌలు గారు ఏ విధంగా ఎన్నుకోబడ్డారంటే మనకు అందరికీ తెలుసు. ఎప్పుడు పౌలు గారు ఎన్నుకోబడ్డారు? ఎప్పుడు? క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత, మరణాన్ని జయించి మోక్షారోహణం అయిన తరువాత పౌలు గారిని ఆయన ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. డమస్కస్ అనేటువంటి ప్రదేశానికి ఆది క్రైస్తవులైనటువంటి మొట్టమొదటి క్రైస్తవుల సంఘాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని దురుద్దేశంతో వెళుతున్నటువంటి ఈ యొక్క సౌలు గారిని పౌలుగా మార్చి ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డాడు. ప్రియమైనటువంటి సహోదరులు, రెండవది, పేతురు గారు గలిలయ వాసి. గలిలయ సరస్సు తీరములో జాలరుడుగా నివసిస్తున్నటువంటి పేతురు గారిని ప్రభు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అదేవిధంగా పౌలు గారు, ఆయన తార్సీస్ నివాసి. పేతురు గారు ఎక్కడి నుండి వచ్చారు? గలిలయ నుండి. పౌలు గారు ఎక్కడి నుండి వచ్చారు? తార్సీస్ పట్టణం, పార్తీసు నగరం నుండి. ఈ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. పేతురు గారి గురించి మనకు తెలుసు, మరి ఆయన ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి దేవుడు ఎన్నుకోబడ్డాడు? ఏ విధమైనటువంటి వృత్తులు చేస్తూ ఉండేవాడు? ఇటువంటి విషయాలను మనము మన యొక్క ముఖ్యమైనటువంటి పునీతుల నుండి మనం నేర్చుకోవాలి. పౌలు గారు తార్సీస్ పట్టణం నుండి వచ్చారు. గొప్ప జ్ఞాని, జ్ఞానవంతుడు, ధర్మశాస్త్ర బోధమునాన్ని చక్కగా పఠించేటువంటి గొప్ప జ్ఞాని. పేతురు గారు చాలా నిస్సహాయమైనటువంటి స్థితి, చదువు రానటువంటి, చేపలు పట్టుకునేటువంటి జాలరుడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, వీరిలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం, ఎటువంటి వ్యత్యాసమైనా, ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితమైనా సరే ప్రత్యేకంగా ప్రభు వారిని ఎన్నుకున్నాడు. మన గొప్పతనం కాదది, మనలో ఉన్నటువంటి ఆ యొక్క చాకచత్యం కాదండి. మనము గొప్ప కుటుంబానికి చెందినటువంటి వారం అయినప్పటికీ, గొప్ప కులానికి చెందిన వారం అయినప్పటికీ, గొప్ప వర్గానికి చెందిన వారం అయినప్పటికీ, గొప్ప విశిష్టమైనటువంటి జ్ఞానాలు కలిగినప్పటికీ, దేవుని యొక్క కృప ద్వారా మనము ఎన్నుకోబడుతూ ఉన్నామని ఈరోజు మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరులు,
మనకి దేవుని యొక్క కృప, ఆయన కృప మనల్ని ఈరోజు క్రైస్తవులుగా, కథోలికులుగా శ్రీ సభలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ప్రభు మనల్ని ఆహ్వానించాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరుల. మూడవది, పేతురు గారు సామాన్య వర్గానికి చెందినటువంటి వాడు. పౌలు గారు పరిసయ్యుల యొక్క వర్గానికి చెందినటువంటి వాడు. పేతురు గారు యూదా జాతి వారికి సువార్తను బోధించాడు. యూదులకు ఆయన సువార్తను ప్రకటించాడు. పౌలు గారు అన్యులకు ఆయన సువార్తను ప్రకటించాడు. చూడండి, యూదులకు పేతురు గారు దేవుని యొక్క కృప, దేవుని యొక్క చూడండి ఆయన యొక్క చిత్తం ఏ విధంగా ఉంటుందో మనము అర్థం చేసుకోలేము. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఆలోచన పేతురు గారు యూదులకు బోధించాడు. మన పౌలు గారు అన్యులకు బోధను అర్పించాడు. యూదా మతానికి చెందినటువంటి వారు ఎవరు? పౌలు గారు జ్ఞాని, ధర్మశాస్త్ర బోధాన్ని కంఠస్థంగా పఠించినటువంటి వాడిని ఏ విధంగా ప్రభు తనకు అనుగ్రహాల ద్వారా ఉపయోగించుకున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా. మనం ఎన్నెన్నో ఆలోచిస్తాం, మనం ఎన్నెన్నో కలలు కంటాం. నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నేను దానిని సంపాదించుకోవాలి, నేను బాగా చదువుకోవాలి. మంచిదే, కానీ దేవుని యొక్క చిత్తానికి మనం తలవంచాలి ప్రియమైనటువంటి సహోదరులారా. మానవుడు ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు. చూడండి, మనం ఒకటిగా ఆలోచిస్తాం, కానీ దేవుని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు. మరి అటువంటి ప్రణాళికలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మన యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని మనము ఒకటి చేసి శిరసు వహించి మన జీవితాల్ని కొనసాగించుకోవాలి. అదే ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరులారా. పేతురు 3 సంవత్సరాల పాటు క్రీస్తు ప్రభులో అడుగులో అడుగు వేసి, క్రీస్తు ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మహిమలో భాగస్థుడైనటువంటి వాడు పేతురు గారు. ప్రతి ఒక్క విషయంలో ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తి, సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పునీత పేతురు గారు. 3 సంవత్సరాలు క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ జీవితంలో పాలు పంచుకున్నటువంటి వాడు. క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని పంచుకున్నటువంటి వాడు పేతురు గారు. క్రీస్తు ప్రభు యొక్క ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని గ్రహించినటువంటి వాడు పేతురు గారు 3 సంవత్సరాలు. అదేవిధంగా పౌలు గారు తాను మారు మనసు పొందిన తరువాత క్రీస్తు ప్రభు స్వయాన ఆయనకు 3 సంవత్సరాలు క్రీస్తు ప్రభువే బోధించాడనేటువంటి సత్యాన్ని పౌలు గారి యొక్క జీవితంలో మనం చదివితే అర్థం చేసుకోగలము ప్రియమైనటువంటి సహోదరులు. మరి మన యొక్క కథోలిక ప్రస్తావన ఎన్ని సంవత్సరాలు? మన యొక్క జీవిత ప్రస్థానం క్రీస్తు ప్రభు ఎరిగినటువంటి మనము ఎన్ని సంవత్సరాల యొక్క మన యొక్క ప్రస్థానం? ఎన్ని సంవత్సరాలు? నాకు 49 సంవత్సరాలు. నా ఊహ తెలిసిన కానుండి గత 9 సంవత్సరాలు పక్కన పెడితే 40 సంవత్సరాలు క్రీస్తు ప్రభు జీవితంలో జీవిస్తున్నటువంటి నా ప్రస్థానం. మరి ఇటువంటి జీవితం, ఆధ్యాత్మికమైనటువంటి కథోలిక జీవితం జీవిస్తున్నటువంటి నా ప్రస్థానంలో దేవుడు అనేకమైనటువంటి మేలులు నాకు చేశారు. ఈరోజు దేవుని యొక్క కృపలో నేను దైవ సేవ చేస్తున్నానంటే అది నేను సంపాదించుకున్నటువంటి జ్ఞానం కాదు,
నా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం కాదు, నా తల్లిదండ్రులు చేసినటువంటి మహత్తమైనటువంటి విషయాలు మాత్రము కాదు. ఈరోజు నేను గురువుగా కొనసాగిస్తున్నానంటే అది దేవుని యొక్క కృప, అది యేసయ్య ప్రణాళిక, అది యేసయ్య నేను పుట్టక మునిపే, నా తల్లి గర్భమునందు నేను పడక మునిపే దేవుడు నన్ను ఆదిలోనే ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు, నన్ను ఈ విధంగా నన్ను దీవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనమందరం అంతే. మనం జీవిస్తున్నామంటే, మనం పయనిస్తూ ఉన్నామంటే, మన యొక్క జీవితాలు కొనసాగిస్తూ పడుతున్నాయంటే అది ఎవరి కృప? అది యేసయ్య కృప, దేవుని కృప, అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు పునీత పౌలుడు గలతీయులకు రాసినటువంటి మంచి వాక్యాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. స్వేచ్ఛమైనటువంటి జీవితం కోసం ప్రభు మనల్ని ఎన్నుకున్నాడని పునీత పౌలుడు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, సోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం దేనికోసం పిలువబడ్డాం? దేనికోసం పిలువబడ్డాం? స్వతంత్రులుగా ఉండటానికి, స్వేచ్ఛగా ఉండటానికి, దేవునిలో జీవించటానికి, దేవునిలో కృపను మనం పొందటానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని పిలుచుతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరుల, ఎటువంటి స్వేచ్ఛ అంటే పౌలు గారు చెప్తూ ఉన్నారు, కానీ ఈ స్వేచ్ఛ మీరు శారీరక వ్యామోహములకు లొంగిపోవుటకు మిస్సు కాకుండా చూసుకొనుడు, కానీ ఒకరికొకరు ప్రేమతో సేవకులుగా ఉండమని పౌలుడు మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుల, స్వేచ్ఛమైనటువంటి స్వతంత్రమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు, మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరు, ఇటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి జీవితం జీవించాలంటే మనం ఏం చేయాలో పౌలుడే చెప్తూ ఉన్నాడు. శారీరకమైనటువంటి వాంఛలకు మీరు తల వంచకుండా ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు మీరు చొరవ చూపించినట్లయితే మీరు స్వేచ్ఛగా ఉంటారని పౌలుడే చెప్తూ ఉన్నాడు. మరి అటువంటి విషయాలను కొంత సమయము మనము ధ్యానించుకుందాం. స్వేచ్ఛగా జీవించడం. ఒకరోజు ఒక రాజుగారు 3 మంత్రుల్ని పిలిచారు. 3 మంత్రుల్ని పిలిచి, మీరు ఎడారికి వెళ్ళి సంచి నిండా మంచి పండ్లు నింపుకుని రండి అని వారికి సెలవిచ్చారు. ఈ 3 మంత్రులు శిరసా వహించి రాజుగారు చెప్పినటువంటి ఆజ్ఞను తప్పనిసరిగా శిరసా వహించాలని ఎడారికి వెళ్ళి మొట్టమొదటి మంత్రి మంచి మంచి పండ్లు, చక్కటి పండ్లు సంచి నిండా నింపుకొచ్చాడు. రెండవ మంత్రి రాజుగారు సంచి విప్పి చూస్తాడా, సంచిలో ఏముందని చూస్తాడు అనుకుని కొన్ని రాళ్ళు, కొన్ని పిచ్చి పిచ్చి మొక్కలు, ఎండిపోయినటువంటివి, కుళ్ళిపోయినటువంటి పండ్లు అన్నీ నింపుకొని వచ్చాడు. మూడవ మంత్రి ఏమనుకున్నాడంటే, బరువు చూస్తాడు కానీ దాంట్లో ఉన్నటువంటి వస్తువులు రాజు గమనించడు అనుకుని మూడవ మంత్రి ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి గులకరాయిళ్ళు పెద్ద పెద్దవి సంచిలో వేసుకుని తిరిగి వచ్చారు. అప్పుడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అంటారు భటులతో,
ఈ ముగ్గురిని 3 చెరసాలలో బంధించండి. 3 చెరసాలలో బంధించండి. 3 నెలల తర్వాత వీరిని బయటికి తీసుకురండి. రాజు చెప్పారు, మీరు తీసుకొచ్చినటువంటి పండ్లు తింటూ స్వతంత్రులుగా, ఆరోగ్యవంతులుగా మీరు జీవించండి అని భటులకు చెప్పినప్పుడు వారి ముగ్గురిని వేరు వేరు చెరసాలలో పెట్టి వారు తీసుకొచ్చినటువంటి సంచులను కూడా వారితో పెట్టారు. ఏం జరుగుతుంది? మొట్టమొదటి మంత్రి గారు మంచి మంచి పండ్లు తెచ్చుకున్నాడు కదా, చక్కగా హాయిగా భుజిస్తూ ఆరోగ్యంగా సమాధానంతో ఉంటూ ఉన్నాడు. రెండవ మంత్రి తెచ్చుకున్నటువంటి రాళ్ళు కుళ్ళిపోయినటువంటి పండ్లు తింటూ అనారోగ్య పాలయ్యాడు. మరి మూడవ మంత్రి విషయం ఏమిటి? తిండి లేక మలమలమాడి చెరసాలలో ఏమైంది? మరణించాడు. 3 నెలల తరువాత ఈ చెరసాల నుండి బయటికి తీసుకొస్తే ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? మంచి మంచి పండ్లు తెచ్చుకుని ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి. రెండవ మంత్రి ఈ కుళ్ళిపోయిన తిని అనారోగ్య పాలయ్యాడు. మూడవ మంత్రి విషయం చూస్తే మరణించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, దేవుడు మనకిచ్చేటువంటి స్వేచ్ఛ, దేవుడు మనకిచ్చేటువంటి స్వతంత్రత, దేవుని బిడ్డలుగా దేవుని కోసం జీవించడానికి ఆయన అనేకమైనటువంటి అనుగ్రహాలు మనకు దయచేస్తూ ఉన్నాడు. దివ్య సంస్కారాలతో మనల్ని నింపుతూ ఉన్నాడు. మన కథోలిక సంఘం చాలా ఉన్నతమైనటువంటిది. ఎన్నో అనుగ్రహాలు మనం పొందగలుగుతూ ఉన్నాం. మనం కొనియాడేటువంటి దివ్య బలి పూజ ద్వారా మనము క్రీస్తు ప్రభు శరీర రక్తాలను భుజిస్తూ, చూడండి, మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామంటే, ఎంత అనుగ్రహాలు మనం పొందుతున్నామంటే మనం ఎప్పుడైనా గమనించామా? ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి. కథోలిక సంఘంలో ఉన్నటువంటి ఆ ఉత్తమమైనటువంటి అన్యోన్యమైనటువంటి విశ్వాసంలో మనం బలపడాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే ఈరోజు ప్రభు మనకి ఇచ్చేటువంటిది. చూడండి, శారీరకమైనటువంటి వాంఛలతో ఉన్నటువంటి వారు, పౌలుడు చెప్తూ ఉన్నాడు 20వ వచనం, గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలగునవి శారీరకమైనటువంటి వాంఛలు. ప్రియమైనటువంటి సహోదరులారా, వీటినన్నిటితో మనము బాధపడుతూ ఉన్నాం. వీటినన్నిటితో మనము బానిసలమై జీవిస్తూ ఉన్నాం. మరి స్వేచ్ఛగా ఎలా జీవిస్తామండి? మనలో శత్రుత్వం లేదా? మనలో స్వార్థం లేదా? మనలో అసూయ లేదా? మనలో పగ లేదా? మనలో క్రోధం లేదా? మనలో క్షమించరానేటువంటి గుణాలు మనలో లేవా? ఉన్నాయా లేవా? మరి ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఏ విధంగా ఎదుగుతామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం ఏ విధంగా ఉన్నాయంటే 22వ వచనం చూడండి. కానీ ఆత్మ ఫలాలు ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీటికి వ్యతిరేకముగా ఎటువంటి చట్టాలు లేవు. మనలో ప్రేమ ఉందండి? మనలో సోదర భావం ఉందా? ఈ నాలుగు గోడల్లోనే
దేవాలయంలో ఉన్నప్పుడే మనము సోదర భావం, ఈ దేవాలయంలో ఉన్నప్పుడే మనం పునీతులం. మన ద్వారం నుండి బయటికి వెళ్తే చాలు, సైతానుడు ఎలా మనల్ని ఆవరిస్తాడో, మనము ఏ విధంగా ప్రవర్తిస్తామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులు, మరి ఈరోజు మనం ప్రత్యేకంగా పండుగ చేసుకున్నటువంటి మనము పునీత పౌలు పేతురు గారి యొక్క స్వేచ్ఛమైనటువంటి జీవితం జీవించి క్రీస్తు ప్రభుకి ఏ విధంగా సాక్షులుగా జీవించారో మనము 3 ముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానించుకుని మన యొక్క దైనందిన జీవితంలో వాటిని అన్వయించుకుని బలపడటానికి ప్రయత్నిద్దాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, మొట్టమొదటిది క్రైస్తవ జీవితం అనేది అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ ఉంది. పవిత్రంగా మనం కొనియాడబడాలంటే, పవిత్రులుగా మనల్ని మనము తయారు చేసుకోవాలంటే ఏదో ఒకరోజు జరిగేటువంటి విషయం మాత్రం కాదు. క్రైస్తవులుగా మనం ఆధ్యాత్మికంగా బలపడాలంటే అది అంచెలంచెలుగా మనం చేయవలసినటువంటి ప్రయత్నం, అది అంచెలంచెలుగా ఎదిగేటువంటి విషయం అని మనం గ్రహించాలి. ఒక విత్తనాన్ని మనము భూమిలో నాటినప్పుడు ఆ విత్తనం తనను తాను నశింపచేసుకుని ఒక అమూల్యమైనటువంటి మొక్కగా అది ఏ విధంగా పైకి వస్తుందో, ఏ విధంగా తనను తాను తయారు చేసుకుంటుందో, మన క్రైస్తవ జీవితం కూడా అటువంటి విషయాలని మనం గ్రహించాలి. ఎవరు పవిత్రులు కాదు. ప్రతి ఒక్కరికి బలహీనత ఉంది, ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంది, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మానసికమైన, శారీరకమైన, ఆధ్యాత్మిక ఏ విధమైనటువంటి చింతనలు ఉంటూనే ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరు, దానిని మనం గ్రహించాలి. పునీత పౌలు గారు, పునీత పేతురు గారు వారు పవిత్రులు గారు. ఒకడేమో ఏమని చెప్పాడు, నేను పేతురు గారు ఏమన్నారో తెలీదా? ఏమని చెప్పాడు పేతురు గారు? ఆయన నాకు తెలియదని ఎన్నిసార్లు పొంగాడు? 3 సార్లు పొంగాడు. బలహీనుడు కాదా? క్రీస్తు ప్రభుని యూదులు పట్టుకున్నప్పుడు, ఆయనను బంధించినప్పుడు, మీతో నేను మరణిస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను, నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను అన్నటువంటి పేతురు గారు పరాపరి చెట్టుకొకడు పుట్టకొకడు వెళ్ళినటువంటి వాడిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? పేతురు. మరి అటువంటి పేతురే తనను తాను మలచుకున్నాడు. తనను తాను మలచుకుని మన్నింపు పొంది ఈరోజు వేదసాక్షిగా కథోలిక శ్రీ సభలోనే గొప్ప పునీతుడిగా ఆయన పేరట అనేకమైనటువంటి దేవాలయాలు ఏర్పడ్డాయంటే బలహీనతను బలముగా ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క కృపలో జీవించాడు. క్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహాలను ఆస్వాదించి బలహీనతను తనను తాను నశింపచేసుకుని ఒక మంచి మహావృక్షంగా ఎదిగాడని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులు, మన క్రైస్తవ జీవితం పవిత్రులుగా అవటానికి మనం చేసేటువంటి పనులు కూడా మనల్ని మనము మలచుకోవాలి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటుపోటులు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా త్రొట్టెళ్లకుండా మంచి పునాది అయినటువంటి మన యొక్క విశ్వాసమైనటువంటి జీవితం యేసయ్యలో పునాది వేసుకోవాలి. రాతి పునాది. ఎవరైతే నా యొక్క వాక్యాన్ని ఆలకించి దాన్ని పాటిస్తారో బుద్ధివంతుని వలె పోలి ఉంటాడు. వారి యొక్క విశ్వాసమైనటువంటి జీవితం రాతి పునాదిపై నిర్మించుకున్నటువంటి వ్యక్తి వలె ఉంటారని ప్రభు చెప్తున్నారు.
ఎన్ని జడివానలు వచ్చినా, వరదలు వెల్లువై పారినా ఆ ఇల్లు నేలమట్టం అవదు. ఎందుకని? ప్రార్థన అనేటువంటి జీవితం మీద జీవిస్తున్నాను. ఏ కుటుంబం అయితే ద ఫ్యామిలీస్ దట్ ప్రేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్ అండ్ లివ్స్ టుగెదర్, ఏ కుటుంబం అయితే ప్రార్థన అనేటువంటి జీవితం జీవిస్తుందో వారు కలిసి ఉంటారు. వారు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా వారిని ఎదుర్కోగలరు. ఎందుకంటే వారి యొక్క జీవితం ప్రార్థన జీవితం, వారి యొక్క జీవితం ప్రార్థనా నిలయముగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, మనం తెలుసుకోవలసినటువంటి విషయం, పునీత పౌలు పేతురు గారి యొక్క జీవితాల నుండి ప్రభు ఈ ఇద్దరి పరివర్తన తీసుకుని తరువాత తిరిగి వెనక్కి చూడలేదు. వారిలో కలిగినటువంటి పరివర్తన మళ్ళీ తిరిగి వాళ్ళని వెనక్కి నెట్టేయలేదు. మనం కూడా తపస్కాలం వస్తే ఏం చేస్తాం? రామకృష్ణ తపస్కాలం ఏం చేశారు? మొన్న ఎంతమంది తీసుకున్నారండి? చేతుల మీదకి ఎత్తండి. దీక్ష తీసుకున్న తల్లులు చేతుల పైకి ఎత్తండి. దగ్గర 50 మంది దీక్ష తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నామండి మనం? అమ్మా భర్తం ఎందుకు తీసుకున్నాం? దేవునికి దగ్గర అవ్వటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, సఖ్యతగా ఉండటానికి, సమాధానంగా ఉండటానికి, కుటుంబంలో శాంతి సమాధానం ఉండటానికి, అందరితో సఖ్యతగా ఉండటానికి, సైతాన్ యొక్క శోధల నుండి విముక్తి పొందటానికి. ఇదేనా మనం చేసింది? లేకపోతే మా అమ్మాయి పరీక్షలు రాకుండా మా అమ్మాయి పరీక్షలు పాస్ అవ్వాలనా? లేకపోతే మా అబ్బాయికి పెళ్ళి అవ్వటం లేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలని దీక్ష తీసుకుంటున్నారా? అది విన్నపాలు. దీక్ష కాదు. దీక్ష తీసుకునే దేనికంటే మనలో, మన హృదయంలో, మన వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలని. అవునా కదా? దావీదు అక్టోబర్ నెలలో మరియ తల్లి దీక్షలు తీసుకుంటారు. ఇక్కడ నుండి ఎక్కడికి? విశాఖపట్నం కాలినడక మీద వెళ్తాం. ఎందుకని? ఒళ్ళు తగ్గడానికా? కాదు, మనలో మార్పు రావడం. ఆ మార్పు ఎక్కడికి తీసుకువెళ్ళాలి? క్రీస్తు ప్రభుకి తీసుకెళ్ళాలి. పౌలుడు పేతురు గారి జీవితంలో జరిగింది. వెనక్కి తిరిగి చూడలేదు. మళ్ళీ బానిస జీవితం జీవించలేదు. మళ్ళీ సైతాన్ యొక్క బిడ్డలుగా జీవించలేదు. మళ్ళీ తిరిగి ఆయన ఎవరో నాకు తెలియదని పొంకలేదు. మళ్ళీ తిరిగి పౌలులాగా ఇతర క్రైస్తవులని, ఇతర సంఘస్థులను ఆడిపోడ్చుకోలేదు ఆయన. మనం చేసేది అది. దీక్షలు తీసుకుంటాం, ప్రతి ఆదివారం గుళ్ళోకి వస్తాం, ప్రతి విషయంలో మనం పాలు పంచుకుంటాం. కానీ మన బుద్ధిలో మార్పు రాదు, మన యొక్క నడవడికలో మార్పు. ఎందుకు మనం జీవిస్తున్నాం? దేనికోసం జీవిస్తున్నాం? మన యొక్క విలువ ఏమిటి? ఇలాగే ఉంటామా? ఇదేనే కొనసాగించే జీవితమా? మానవ జీవితం ఒక బుడగ లాంటిది. మొన్న నా సహోదరుడు, మీకు అందరికి తెలియదేమో, పోయిన ఆదివారం నన్ను చూడటానికి వచ్చాడు విజయవాడ నుండి. కొంతమంది తెలుసు, ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నిస్సహాయ స్థితిలో, బతుకు చావులో హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి జీవితం మన జీవితాలు. ఎప్పుడు ఉంటామో, ఎలా పోతామో ఎవరికి తెలియదు. కానీ మనలో మార్పు రాదు. కోపము, పగ, క్రోధము, అసూయ, స్వార్థము, ఇదేనా మన జీవిత బతుకులు? ఎలాగైనా పోదామా? మనలో మార్పు రాదా? ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు పునీత పౌలుడు పేతురు గారు మనకి నేర్పించేటువంటి సత్యము, ప్రియమైనటువంటి సహోదరులారా, మార్పు వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగిపోకూడదు.
మనం ఎలా ఉంటామంటే పందిని మంచిగా పెట్టి స్నానం చేపించి మళ్ళీ అని చేపిస్తే మళ్ళీ తిరిగి అది బురదలోకి వెళ్తుంది. మన మనస్తత్వాలు కూడా అంతే. దానికి దీనికి తేడా ఉందా? లేదు. దయచేసి మన జీవితం శాశ్వతం కాదు. ఎప్పుడు పోతామో ఎలా పోతామో తెలియదు. సఖ్యతగా సమాధానంతో ఒక మంచి కథోలిక జీవితం జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు ఈరోజు సువిశేషంలో చెప్పిన విధంగా ఆయన బోధించినటువంటి చివరి వాక్యం మరొకసారి చదువు. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు. అందరు చెప్పండి. నాగటి మీద, అందరు చెప్పాలి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున